వాళ్ళిద్దరు కూడా మాట్లాడిన తర్వాత ఇప్పుడేదో పైనుంచి కేంద్రం నుంచి వచ్చిన టీంలు ఇప్పుడేదో రంగంలో దిగినాయని ఇంకేందో చూస్తున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ కూడా సంఘటన జరిగింది, ఎంత దూరంలో జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, అక్కడి నుంచి ఆ టీబీఎం మిషన్కి ఎంత దూరం ఉంది, మధ్యలో గ్యాప్ ఉందా, ఏముంది అనే విషయాల్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ మీడియాకు మాత్రం పనికిమాలిన రాతలన్నీ పుంకాలుగా రిలీజ్ చేస్తున్నారు. అప్పుడే ఒక ఆయన టీబీఎం మిషన్ పనికిరాదని, అదేదో మొత్తం ఖరాబ్ అయిపోయిందని, ఇక ప్రత్యామ్నాయ మార్గం కావాలని, ఇది మొత్తమే పనికిరాదు ఇంకో వైపు నుంచి వెళ్ళడం వల్లని రకరకాల రాతలను చూస్తూ ఉన్నాం. మరి ఏ నిర్ణయంతో వచ్చిండ్రు, ఎట్లా వచ్చిండ్రు, ఎవరిచ్చిన సమాచారం, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతుంది. మనుషుల ప్రాణాలంటే సంఘటన దురదృష్టకరం, చెప్పి జరగదు ఓకే, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుందనే దానికి ప్రధానమైన ఉదాహరణ ముఖ్యమంత్రి గారి ఇవాళటి పర్యటన. ఒకవైపు 8 మంది పౌరులు ఏమైందో తెలియని పరిస్థితులలో ఉంటే వాళ్ళ కుటుంబాలు యువతల ఎంత దారుణమైన హింస పడుతుంటాయో, రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిమిషం ఏమైనా అప్డేట్ వచ్చిందా, ఏమైనా తెలిసిందా, ఏం జరిగిందని ఇళ్లలో ఉండే మహిళలతో సహా అందరూ కూడా వాకప్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఏమైంది, అదేమైనా తెలిసిందా, శ్రీశైలంది వాళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్పి. రాష్ట్రమంతటా ఇంత ఆతృత పడుతుంటే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి పోయిండు. ఇంతకు మించిన సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉంటుందా? ఇంతకు మించిన అమానవీయమైన చర్య ఇంకొకటి ఉంటుందా? వాస్తవానికి ఇప్పటివరకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అనేది ఏ ముఖ్యమంత్రి చేయలే ఎక్కడ కూడా నాకు తెలిసి. అసలు మేమైతే దాన్ని పట్టించుకోలే, పోటీ కూడా చేయలే. అదో పెద్ద సమస్య కాదు, దాంట్లో పార్టీ గుర్తు లేదు అని. అటువంటి ఎన్నికకు ముఖ్యమంత్రి పోవడం అంటే కనీసం ఇక్కడికి పోకుండా, అక్కడ సీరియస్నెస్ చూపించకుండా ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీవ్రంగా తీసుకుంది ఈ సమస్యని, ఈ ఘటనను అనేది ముఖ్యమంత్రి గారి పర్యటన షెడ్యూల్కు నిదర్శనం. ఇది గింత సోయి లేని ముఖ్యమంత్రి, గింత మానవీయత లేని ముఖ్యమంత్రి, ఇంత బాధ్యత లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. నిజమే, అక్కడున్న మంత్రులు పాపం సొరంగం ముందడి పోయి ఒక ఫోటో దిగి పంపడం, ఏదో ఒకటి నోటికొచ్చింది చెప్పి రాయించుకోవడం తప్ప అసలు జరుగుతున్నది ఏంది, ఏం పని చేసిరు ఇప్పటివరకు? 72 గంటలు జరిగిపోతుంటే ఇప్పటివరకు సంఘటన జరిగి గిది అని చెప్పి చెప్పగలిగిన పని ఒక్కటేమైనా చేసిండ్రా ఇప్పటివరకు? ఇది 100% రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే కారణం. ఈ ఘటనకు అందులో సందేహం లేదు. దానికి సాక్ష్యం ముఖ్యమంత్రి గారి ప్రవర్తన. ఈ సంఘటన జరిగిన టైం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఏదైతుందో ఇంతకు మించిన దారుణమైంది ఇంకొకటి ఉండదు. వాస్తవానికి ఈ దేశంలో ఏ మూలనున్నా ప్రత్యేకమైన విమానం పెడితే మహా అయితే 2 నుంచి 3 గంటలే జర్నీ. అది ఎక్కడి నుంచి తీసుకురావాలో, అది ఢిల్లీ కావచ్చు, అది ఉత్తరప్రదేశ్ కావచ్చు, అది మధ్యప్రదేశ్ కావచ్చు, అది కోల్కతా కావచ్చు, అది కాశ్మీర్ కావచ్చు, ఏ బృందాన్ని తేవాలన్నా మనకు పట్టే సమయం, విమానం హైదరాబాద్కి ప్రయాణించాలంటే భారతదేశంలో ఏ మూల నుంచి అయినా 2 నుంచి 2.5 గంటలే, మహా అయితే ఇంకో గంట 3 గంటలేమో, అంత మించిన సమయం అక్కర్లేదు.
ప్రధానమంత్రి ఫోన్ చేసిండన్న వార్త వీళ్ళు రాయించుకున్నారు తప్ప వీరు ప్రధానమంత్రిని కోరినరు, ఇది పంపమని అడిగినరు, లేదా కేంద్ర రక్షణ మంత్రిని అడిగినరు, హోంశాఖ మంత్రిని అడిగినరు, దానికి సంబంధించిన స్పెషలిస్టులు ఎవరున్నారో, దేశంలో ఎక్కడున్నారో ప్రత్యేక విమానం ఇచ్చి పంపండి అన్న మాట అడిగినట్టు కూడా ఎక్కడ కూడా వార్త లేదు. వరదలు వచ్చినప్పుడు అదే పరిస్థితి. కళ్ళ ముందర కనబడుతుంటే వరదలలో చిక్కిపోయిన వాళ్ళను కాపాడుకునే పరిస్థితి లేక కొట్టుకుపోతుంటే చూసిండ్రు. గింత తోలుమందం ఉంది ఈ ప్రభుత్వానికి. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు. ఇంకా పైగా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది అని మాట్లాడుతున్నారు బుద్ధి లేకుండా. మేమేం రాజకీయం చేయలే. రాజకీయాలు మీ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. రాజకీయ ప్రచారానికి మీ ముఖ్యమంత్రి పోయిండు. రాజకీయాలు బీఆర్ఎస్ చేయలే. మనుషుల ప్రాణాలను వదిలిపెట్టి లెక్క పెట్టకుండా రాజకీయాలు ఓట్ల కొరకు తిరుగుతుంది సిగ్గు లేకుండా మీరు. కనీస జ్ఞానం ఉండాలి. ప్రజలు ఏమనుకుంటారు, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఆ బిడ్డలు మన వాళ్ళు గారా, ఏం చూపించింది ప్రభుత్వం కన్సర్ను. నింపాదిగా రోజుకు ఒక టీం వచ్చిందని చెప్తూ గా లీకేజీలు ఇచ్చుకుంటూ గా వార్తలు రాయించుకుంటూ కాలం గడుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎట్లా పెట్టినరు, ఏం చేసిండ్రు, వాటి జోలికి ఇప్పుడు మేమేం పోవడం లేదు. ఈ ప్రాజెక్టులో ఉండే కుట్ర అయింది. కానీ ఇవాళ మాత్రం 100% సరి అయిన పరీక్షలు నిర్వహించకుండా సీపేజీ వస్తున్న సందర్భంలో అది ఏ ప్రాంతం నుంచి వస్తుంది, ఏంది, పనులు కొనసాగించవచ్చా లేదా అనేది నిర్ణయించకుండా, టెక్నికల్ టీంను పిలిచి వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోకుండా, వాళ్ళ అనుమతి తీసుకోకుండా మీరు చేసిన చర్యల వల్లనే ఇవాళ ఈ ప్రమాదం సంభవించింది. ఇది 100%, 100% రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. అటువంటి సొరంగాలు తవ్వేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇది జరిగింది. ఇది చాలా స్పష్టం. గతంలో మాకు వరుసగా 5 ఏళ్ళు ఎదురైన అనుభవం అదే. సీపేజ్ ఎక్కువ ఉండడం వల్లనే ముందు పోలేకపోయినాం. ఇంకొక వైపు అవుట్లెట్ నుంచి తవ్వాల్సిన చోటనేమో బేరింగ్, వీళ్ళు పెట్టే గొప్ప టెక్నాలజీ. ఒక్కసారి బేరింగ్ పోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఇది రావడానికి. పైనుంచి వెళ్ళి ఇన్లెట్ నుంచి వెళ్ళి అయితేనేమో సీపేజీ నీళ్లు తీసి బయట పోయడానికే నెలకు 1.5 కోటి పైగా కరెంటు కాలుతుండే. అటువంటి దురదృష్టమైన పరిస్థితులలో పెట్టిన ప్రాజెక్టును నల్లగొండకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేకనే పెట్టినరు. ఇది పెట్టడంలోనే ఒక కుట్ర ఉంది. మేము ఆనాటి నుంచి చెప్పినాం, ఈ ప్రాజెక్టే ఒక పెద్ద కుట్ర, నల్లగొండ జిల్లా ప్రజలు మభ్య పెట్టడం కొరకే చేసింది ఇది అనే విషయాన్ని.